ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామంలోని 77వ నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః అని చెప్పాలి. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః. ఇది 16 అక్షరాల నామం. కామేశ్వర అంటే ఇంతకు ముందు చూసుకున్న విధంగా కామేశ్వరుని యొక్క ఒక్కడుగా ఉన్నటువంటి పరమాత్మ అనేకమవ్వాలనుకున్నటువంటి మహాకామంతో కూడినటువంటి రూపాన్ని కామేశ్వరుడు అని ఇంతకు ముందు చూశాం. ఆ కామేశ్వరుని యొక్క ముఖ ఆలోక ముఖమును చూచినంత మాత్రమున కల్పించబడిన శ్రీ గణేశ్వర గణపతిని కలిగినది అని అర్థం. ఇంతకు ముందు మనం చూసిన నామంలో 76వ నామంలో విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని నామం చూసినట్లయితే విశుక్రుడు అంటే వికటించిన కామం. ఒకటి సృష్టి పరంగా అమ్మవారు సృష్టిస్తూ ఉండేటటువంటి ప్రక్రియ కొనసాగేందుకు ప్రణాళిక వేస్తుంటే భండాసురుడు ఈ సృష్టి కొనసాగింపకుండా ఉండేందుకుగా భోగాలు మాత్రం వాళ్లే అనుభవిస్తూ ఉండడానికి కామం అనే దాన్ని వికటించే విధంగా చెయ్యడానికి విశుక్రుడు తన సోదరుడైనటువంటి విశుక్రుడిని నియమించాడు. ఈ విశుక్రుడు జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యం అంతా చైతన్య రహితమైపోయిందంట. అప్పుడు సృష్టి కొనసాగించబడడం అనేది కూడా ఆగిపోయింది అక్కడికి. అంటే అది చాలా పెద్ద విపత్తు కదా. సృష్టి అనేది కొనసాగిస్తూ ఉండాలి, అదే అమ్మవారి ఆజ్ఞ. అది ఎప్పుడైతే ఆగిపోతుందో అది ఆగిపోయేందుకుగానే అమ్మవారి యొక్క చైతన్యమైనటువంటి శక్తి సేనల్ని తను శిలాయంత్రం అనేటువంటి ఒక యంత్రాన్ని ప్రతిష్ఠించి వాళ్ళని చైతన్యరహితుల్ని చేసేసి సృష్టినంతా స్తంభింపచేసేసేలాగా చేశాడు. అంటే పునరుత్పత్తి లేదు, కామం లేదు. కామం అంటే ఇక్కడ ఒకదానికి రెండు వైపులు ఉంటాయి. ఏ విధంగా అహం అంటే శ్రేష్టమైన అహం, ఉండకూడనటువంటి అహం రెండు ఉన్నాయో ఆ విధంగా కామం అన్న పదానికి రెండు వైపులు ఉంటాయి. కామం ఉంటేనే కదా ఒక ప్రకృతిని చూసి ఆనందించగలిగేటటువంటి ఒక మళ్ళీ చూడాలి అన్న ఒక కామం, అలాంటిది కూడా లేకుండా ఉండేలాగా మొత్తం ఆ కామవాంఛ అనేదే లేకుండా చేసేసేటటువంటి ప్రణాళిక భండాసురుడు వేశాడు. ఆ ప్రణాళికలో భాగంగానే విశుక్రుడు అమ్మవారి సైన్యాన్నంతా చైతన్యరహితం చేసేసింది. ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి చెప్తే అప్పుడు అమ్మవారు గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుణ్ణి మందస్మితంతో ఒక్కసారి చూసిందట. ఆ చూపు ఫలితంగా గణపతి ఆవిర్భావం జరిగింది అంటున్నారు. ఒక పనిని తలపెట్టి కార్యోన్ముఖులైనప్పుడు అవరోధాలు రావచ్చు. శ్రేయాంసు బహువిజ్ఞాని అని ఒక ఆర్యోక్తి అంటున్నారు ఇక్కడ. అంటే చాలా విఘ్నాలు వస్తాయంట ఒక పనిని స్టార్ట్ చేసినట్లయితే.
విఘ్నాలు రాకుండాను అంటే ఇక్కడ విఘ్నం ఏంటి? ఇప్పుడు విశుక్రుణ్ణి, విషంగుణ్ణి, భండాసురుణ్ణి అందరినీ వధించేసెయ్యాలి. వీళ్ళ ప్రణాళిక మొత్తం సృష్టినంతా కూడాను కొనసాగించకుండా మానవులు, దేవతలు అందరూ ఒక్క రాక్షసులు మాత్రమే అన్ని భోగాలు అనుభవిస్తూ ఉండేలాగా ఉండేదానికి గాను ఇలా ప్రణాళిక చేశారు. సో, ఆ ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఒక్కొక్క సైన్యంని అమ్మవారు సృష్టించింది. మొదట అన్ని విఘ్నాలు వస్తూ ఉన్నాయి. వాటిలో ఒకటి విశుక్రుడేసినటువంటి ఈ శిలాయంత్ర దాన్ని ప్రతిష్ఠించడం వల్ల అమ్మవారి సైన్యమంతా శక్తిరహితంగా అయిపోయింది. ఇప్పుడు ఆ విఘ్నం తొలగాలి అంటే మనం విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానిస్తే కానీ, ఆరాధిస్తే కానీ ఆ కార్యానికి కలిగినటువంటి విఘ్నం తొలగిపోయి కార్యం సంపూర్ణమయ్యేందుకుగా అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి సృష్టించింది. ఒక్కసారి కామేశ్వరుడిని చూసినంతనే విఘ్నేశ్వరుడు ఉత్పత్తి చెందారక్కడ. ఈ నామం ద్వారా వ్యాసుల వారు మనకు ఏం సలహా ఇస్తూ ఉన్నారంటే, ఎటువంటి విఘ్నాలు రాకుండా, లేకుండా ఏ కార్యమైనా సంపూర్ణమయ్యేందుకు మొదట విఘ్నేశ్వరుణ్ణి ఆహ్వానించి ఆరాధించాలి అన్న విషయాన్ని ఇక్కడ తెలుస్తున్నారు. మొత్తానికి ఈ నామానికి కామేశ్వరుని ముఖాన్ని ఆలోకించినంత మాత్రాన గణేశ్వరుణ్ణి పుట్టించింది, లేదా కామేశ్వరుడు అమ్మవారి ముఖమును చూచుట తోడనే పుట్టిన గణపతి కలది అని ఈ నామానికి అర్థం. ఏతత్ సర్వం ఫలం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు.